ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ ద సీన్స్, ఆ ఎమోషన్స్ ఎంత పండినాయి? ఏంటి? ఎలా ఉంది చూసుకుంటే? దీనికి కోర్ ఎమోషనే అండి. లాస్ట్ 15 మినిట్స్ అయితే, లాస్ట్ 45, 50 మినిట్స్ అయితే ఎమోషన్ అయిపోతామండి. పెద్దగా కనిపిస్తారండి. చరణ్ సార్ కనిపించారండి. అక్కడొచ్చే హైలు గానియండి, అంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా కళ్ళమ్మట నీళ్ళు తిరగడం గానియండి, హార్ట్ అంతా కొద్దిగా బయటకొచ్చేటప్పుడు కూడా హృదయం బరువు కావడం. అండ్ క్యారెక్టర్ చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తదంటే అండి, అరే! చరణ్ గారు కదరా! ఇన్వాల్వ్ అయిపోతారు సార్ మీరు. లాస్ట్ హాఫ్ అన్ అవర్. ఫస్ట్ అంటే ఈ సినిమాలో ఉన్నదేంటంటే కమర్షియల్ అండ్ ఆర్గానిక్ బెండ్ సార్ ఇది. కమర్షియల్‌గాను ఉంటది. సేమ్ టైమ్ ఆర్గానిక్‌గానే ఎళ్తుంది. ఈ 2 టఫ్ అయ్యాయండి. అవును. ఆ! ఆ! అంటే కమర్షియల్‌గా ఎళ్ళిపోతే కమర్షియల్ ఫిల్మ్ అయిపోతదండి. అలాగని రియలిస్టిక్‌గా ఉంటూ ఆ! ఆ! కమర్షియల్ రియలిస్టిక్‌గా ఉంటాయి. లైన్‌లుండాల. 2 బ్యాలెన్స్ చేయడమే ఈ స్క్రిప్ట్ కన్నా మేకింగ్‌లో గూడా అదే కష్టమైంది సార్. ఓ పక్కన చరణ్ సార్ స్టార్ హీరో. మన స్క్రిప్ట్ ఏమో ఆర్గానిక్‌గా ఉంటదండి. దీని 2 స్టోరీ ఆ! డిపెండ్. ఈ రెండాటిలిని బ్యాలెన్స్ చేయడానికి చరణ్ సార్ చాలా బాగా ఉపయోగపడ్డారండి. అంటే చరణ్ సార్‌లో ఒక ఫేస్‌లో ఒక జెన్యూనిటీ ఉంటది సార్. అది నమ్మేస్తాం ఈజీగా. అవును. ఆ నిజాయితీ గాని అదంతా కూడా పెద్దిగాడి క్యారెక్టర్ చాలా ఇన్నోసెన్స్ అంతా పెద్దిగాడి క్యారెక్టర్ చాలా ఉపయోగపడిందండి. అంటే చూస్తే ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్‌లో' కూడా చూస్తే మీరు 'రంగస్థలంలో' కూడా చూస్తే కావాల్సొచ్చినప్పుడు స్టార్ ఇమేజ్ ఉంటదండి. క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కళ్ళలో గాని, ఆ ఎక్స్‌ప్రెషన్స్ గాని నార్మల్‌గా ఉంటూ ఆయన క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోతుంటారు. అది పెద్దిగాడి క్యారెక్టర్‌కి చాలా బాగా ఉపయోగపడింది. అందుకే అండి నిన్న అంటే ఇప్పటికొచ్చే 25 మెంబర్స్ వరకు సినిమా చూసుంటామండి సరదా ఓ డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్‌ల్లో. అందరూ కూడా చాలా బావుందిరా ఫిల్ము. చాలా మంచి సినిమా తీసామన్నారు.